ఈ రోజున శ్రావణ బహుళ త్రయోదశి శివప్రదోషం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈనాటి సాయంకాలం 5:45 గణపతి పూజ, అలాగే ఈశ్వరుడికి నందీశ్వరుడికి ఏకకాలంలో సామూహిక శిశువుల పాశుపత రుద్రాభిషేకం నిర్వహించడం జరిగింది. ఉంటారు చాగంటి వారు చెబుతూ ఉంటారు. ఆయన ఉపన్యాసాల్లో అందరికి కూడా తెలియజేయడం జరుగుతోంది. ప్రదోషం సమయంలో ఎవరైతే నందీశ్వరుడికి ఈశ్వరుడికి అభిషేకం చేసి చెవులో ఎవరైతే వాళ్ళ కోరికలు చెబుతారో వాళ్ళ కోరికలన్నీ కూడా నేను నెరవేరుస్తానని పరమేశ్వరుడు ఆ నందీశ్వరుడికి వరం ఇవ్వడం జరిగింది. ఆ కారణంగా మనం మామూలుగా ఎప్పుడంటే అప్పుడు చెవులో చెప్పడం కాకుండా ఈ సమయంలో ఎవరైతే పూజ చేసి ప్రదక్షిణం చేసి చెవులో వారి కోరికలు ఎవరైతే చెబుతారో వారి కోరికలన్నీ కూడా నందీశ్వరుని ద్వారా పరమేశ్వరుడు ఆలకించి మన కోరికలన్నీ కూడా తీరుస్తాడని ప్రతీతి. ఈ రోజున తమిళనాడు అంతా కూడా విశేషంగా లక్షల మంది జనం ఈరోజు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మనం మన ఆలయంలో దాదాపుగా 30 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది. ప్రతి మాసం కూడా ఈ బహుళ త్రయోదశి రోజున మన ఆలయంలో విశేషంగా ఈ పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరుగుతుంది. వచ్చే మాసం కూడా 19వ తేదీ సెప్టెంబర్ 2025 శుక్రవారం రోజున సాయంకాలం 5:45 ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. శరన్నవరాత్రులకు ముందుగా వచ్చేటటువంటి విశేషమైనటువంటి మహాలయ పక్షాల్లో వచ్చేటటువంటి ఆ రోజున ఎవరైతే ఈ ప్రదోష పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారో వివాహం కానటువంటి వధూవరులకు శీఘ్రంగా వివాహం కావడం, వివాహ ప్రతిబంధక దోషాలన్నీ కూడా పరిహారమై వాళ్ళందరికీ కూడా శీఘ్రంగా వివాహ గడియలు సంప్రాప్తమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ కార్యక్రమాలు అందరూ కూడా పాల్గొని ఈ పూజా కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని, భగవంతుని అనుగ్రహం అందరికీ కలగాలని బాలాజీ దేవస్థానం, కామకోటి కళాంబికా సమేత సోమసుందరేశ్వర స్వామి దేవస్థానం, గడి బజార్ శివాలయం ఈ కార్యక్రమంలో విశేషంగా ఈ కార్యక్రమాన్ని కూడా ఈ ఆలయంలో జరుగుతాయి. కాబట్టి అందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని మరీ కోరుతున్నాం. ఓం నమః శివాయ. కడప నగరంలో ఉన్నటువంటి అత్యంత పురాతనమైనటువంటి బ్రహ్మసూత్రం కలిగినటువంటి శ్రీ సోమసుందర స్వామి వారి దేవస్థానంలో వార్షికం సంవత్సరం మొత్తం మీద కూడా అత్యంత వైభవపేతంగా జరిగేటువంటి పూజా కార్యక్రమాలన్నింటిలో కూడా భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని తమకు ఉన్నటువంటి వివిధమైనటువంటి కోరికలన్నీ కూడా తీర్చుకుంటూ ఆ స్వామివారి సేవలో తరిస్తున్నారు. మన సంవత్సరంలో ఉన్నటువంటి ఆది అయినటువంటి ఉగాది నుంచి కూడా మనకు విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఉగాది నుంచి